మనం ఈ నిర్గమకాండము 2వ అధ్యాయంలో నుంచి అమ్రాము యొకెబెదు వీరిద్దరి జీవితంలో నుంచి ఒక విషయాన్ని ధ్యానం చేశాం. వారు విశ్వాస వీరులు. అందుకే వీరి యొక్క విషయము విశ్వాస వీరుల పట్టికలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనములో చేర్చబడింది. మరొకసారి ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఒక్కళ్ళు చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. చాలమ్మా. విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక వారు విశ్వాస వీరులని గత వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవదిగా వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఎందుకంటే మగపిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి నైలు నదిలో పడవేయాలని ఫరో ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారము హెబ్రీయులలో మగపిల్లవాడిని పుట్టినప్పుడు వాడిని తీసుకెళ్ళి నైలు నదిలో పడవేస్తున్నారు. కానీ అమ్రాము యొకెబెదుకు పుట్టిన మోషే చాలా సుందరుడుగా ఉన్నాడు, సౌందర్యవంతుడుగా కనపడుతున్నాడు. ఈ మోషేని నైలు నదిలో పడవేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు కనుక ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎవరికీ తెలియకుండా 3 మాసాలు దాచిపెట్టారు. ఇది దేవుని సంకల్పం. ఎందుకంటే మోషే ద్వారా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను విడిపించాలని దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి మోషే తల్లిదండ్రులకు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. వారి జీవితంలో నుండి ఫరోకి భయపడే విధానం లేకుండా చేస్తున్నాడు. రాజాజ్ఞకు భయపడలేదు, భయము అనేది లేకుండా చేశాడు దేవుడు. వీరు భయము లేని వీరులు. మేము చనిపోతే చనిపోతాం, ఇదిగో ఈ బిడ్డ మాత్రం బ్రతకాలి, ఈ బిడ్డను దేవుని కొరకు పెంచాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఒక తీర్మానం చేసుకున్నారు కనుక ఆ బిడ్డను దాచిపెట్టారు. ఆ తర్వాత జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నది ఒడ్డున జమ్ములో పెట్టారు. చూడండి, అక్కడ పెట్టగానే దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే ఆ స్థలానికి ఫరో యొక్క కుమార్తెను దేవుడే నడిపించాడు. ఆ బిడ్డ ఎడల ప్రేమను దేవుడే పుట్టించాడు. చూడండి, ఇదంతా దేవుని ప్లాన్. దేవుని వాక్యం చెప్తుంది, మీరు భయపడొద్దు. బైబిల్లో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. 3వ అధ్యాయము 22వ వచనం. నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక ఏమిటంట? భయపడవద్దు. మీ శత్రువులకు భయపడొద్దు. మీకొచ్చిన కష్టాలకు, మీకొచ్చిన సమస్యకు భయపడొద్దు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక. మీరు అదే ద్వితీయోపదేశకాండములో 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. 20వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఏమంటున్నాడు?
నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశానే, తెగుళ్ళు తెచ్చానే, వారిని సంహరించానే, ఎర్ర సముద్రమును పాయలు చేశానే. అదే దేవుణ్ణి నేను. ఇప్పుడు మీకు తోడై ఉన్నాను. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మారని దేవుడు, నిరంతరము నిలిచి ఉండే దేవుడు. నేను మీకు తోడై ఉన్నాను. ఏ విషయంలోనూ భయపడద్దు. ఏ విషయంలోనూ భయపడద్దు. అందుకని ధైర్యంగా ఉండాలి. ధైర్యము. నేను మొన్న రాత్రి కొన్ని విషయాలు చెప్పాను. మొన్న రాత్రి రాలేదు చాలామంది. సరే, మనము ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము చదవమా. 10వ అధ్యాయము 28వ వచనం. 10. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమంటున్నాడు? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని. చూడండి, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని. ఇంకో మాట చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. చూడండి, దేహమును చంపిన తర్వాత చూడండి, మరేమి చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. చాలండి. మిమ్మలను నరకములో పడవేసేవానికే భయపడండి. అంటే మీరు దేవునికి మాత్రమే భయపడండి. ఇంక ఎవరికి భయపడద్దు. మీ శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు. ఇప్పుడు మానవునికి కలయిక రెండండి. మానవుడు ఆత్మ, శరీరము, ఈ రెండు శక్తుల కలయికే మానవుడు. శరీరము ప్రాముఖ్యము కాదు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏంటంట? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మీరు శరీరము చంపువానికి భయపడవద్దు. ఆత్మను బ్రతికించువానికి భయపడండి. ఆత్మయే జీవింపజేసేది. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. మరొకసారి చెప్తున్నాను వినండి. ఆత్మ, శరీరం.
జీవింపజేసేది ఆత్మ, ప్రయోజనము లేనిది శరీరము. జాగ్రత్తగా వినండి. జీవింపజేసేది ఆత్మ, శరీరమేమో నిష్ప్రయోజనం. అందుకనే ఈ ఉదయకాలము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీరు జాగ్రత్తగా కొన్ని మాటలు వినాలి. జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో శరీరానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తున్నారా? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు శరీరము నీకు ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? చెప్పాలి మీరు. ఆత్మ ముఖ్యమైతే ఆత్మ కొరకు ఎంత సమయము కేటాయిస్తున్నావు, శరీరము కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? శరీరము కోసము నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఆత్మ కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? జీవింపచేయు ఆత్మ, నరకము నుండి తప్పించే ఆత్మ. ఏమండి, ఇప్పుడు నీ ఆత్మ బలంగా ఉందా, నీ శరీరం బలంగా ఉందా? నీవు ఆత్మను బ్రతికిస్తున్నావా, శరీరాన్ని బ్రతికిస్తానికి ప్రయాసపడుతున్నావా? చెప్పండి. నీకు నీ శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? మరి ఆత్మ ముఖ్యమైతే ఆత్మ సంబంధమైన కార్యాలేవి? శరీర సంబంధమైన కార్యాలు ఏంటో చూడండి. మీ అందరికీ తెలుసు, అయినా మరలా చెప్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా జారత్వము. జారత్వం అంటే వ్యభిచారం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన. విగ్రహారాధన విగ్రహారాధన ఈ విగ్రహారాధన మాత్రం పోదు. విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే మంత్ర తంత్రములు, తాయెత్తులు, దారాలు కట్టుకోవటం. ఏదో కొంతమంది నల్ల దారాలు కట్టుకొని తిరుగుతున్నారు కాళ్ళకి. ఏంటది? నాకు అర్థం కాలేదు. దిష్టి తగులుద్దనా? మంత్రించుకుంటున్నారు కొంతమంది, తాయెత్తులు కట్టుకుంటున్నారు, దారాలు కట్టుకుంటున్నారు. ఇవన్నీ శరీర కార్యాలు. దీనికి ఇచ్చిన ప్రాముఖ్యత ఆత్మకి ఇవ్వటం లేదు. చూడండి, ఏంటంట? అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు. వాడీడు ఈడాడు. అమ్మా, ఈ భేదాలు ఎక్కువైపోయినాయి. సామాజిక వర్గం అంట. దానికి ఒక కొత్త పేరు పెట్టారు. పాతదేననుకో, ఇప్పుడు క్రొత్తగా వెలుగులోనికి తీసుకొచ్చాడు. మా సామాజిక వర్గం. సత్యవులే, మనందరము దేవుని వర్గం. భేదములు పెట్టే వారి మీదకి ఉగ్రత వస్తుంది. ఇప్పుడంటే భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి అల్లరి. ఇప్పుడంతా సోషల్ మీడియా. ఎక్కడ కూర్చున్నా సోషల్ మీడియానే. వాక్యం వినేది లేదు. టీవీ పెట్టినా కూడా శరీర సంబంధమైన కార్యాల కోసమే చూస్తున్నారు. కానీ ఆత్మకు సంబంధించిన వాక్యం కానీ, ఆత్మకు సంబంధించిన ప్రార్థన కానీ, ఆత్మకు సంబంధించిన ఆత్మీయ శక్తి కానీ ఈరోజు దానికోసం ప్రయాసపడే వ్యక్తులు కనపడలేదు.
శరీరాన్ని పోషించుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. ఈ శరీర కార్యాలే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రేమ లేదు, ఆత్మ సంబంధమైన కార్యాలు సంతోషము లేదు, సమాధానము లేదు, దీర్ఘశాంతము లేదు, దయాళత్వము లేదు, మంచితనము లేదు, విశ్వాసము లేదు, సాత్వికము లేదు, ఆశా నిగ్రహము లేదు. ఇవన్నీ కోల్పోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు, చంపేని. ఆత్మను నరకములో పడవేసేవాడికి భయపడు. శరీరానికి మంచి ఆభరణాలు వేస్తావు, శరీరానికి మంచి వస్త్రాలు కడతావు, శరీరానికి సుఖపెట్టడానికి నువ్వెంతో కష్టపడుతూ ఉంటావు. నువ్వు ఉదయం లేస్తే సాయంత్రం పండుకునేంత వరకు శరీరానికి సంబంధించిన వాటిని సంపాదించటానికే. నువ్వు ఉద్యోగం చేసేది దేనికోసం? శరీరాన్ని పోషించుకోవటం కోసమే. వ్యాపారం చేసేది దేనికోసం? శరీరం కోసమే. ఒక్క క్షణము తీరిక లేకుండా పనిచేసేది శరీరం కోసమే. కానీ ఆత్మ కోసం ఎంతసేపు? ప్రార్థన ఎంతసేపు ఉంది? ఎప్పుడైనా ఒక్కరోజైనా ప్రత్యేకంగా సమర్పించుకొని ఒక్కరోజైనా నీవు ఉపవాసం చేసావా? దేవునికి దూరమైన జనాంగం కోసం, సంఘం కోసం, ఆత్మల కోసం ఎప్పుడైనా ఒక్కరోజు ఉపవాసం ఉన్నావా? విజ్ఞాపన చేశావా? నీ ఆత్మను బలపరుచుకున్నావా? లేదు. ఉపవాసం లేదు, కన్నీటి ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, దేవుని దగ్గరికి రావాలనే ఆశ లేదు, ఆసక్తి లేదు. నీ ఆత్మను అభివృద్ధి చేసుకోవడానికి కలిసి ప్రార్థన చేసే అనుభవం లేదు నీకు. నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోయినా పర్వాలేదా? భౌతికంగా తాత్కాలికంగా ఈ సుఖం కావాలా నీకు? రుచులు కావాలి. ఈ శరీరాన్ని పెంచుకోవటానికి రుచికరమైన ఆహారం కావాలి. ఆత్మను బలపరుచుకోవటానికి, ఆత్మను బలపరుచుకునేది ధ్యానం, ఆత్మను బలపరుచుకునేది ప్రార్థన, ఆత్మను బలపరుచుకునేది వాక్యం, ఆత్మను బలపరుచుకునేది ప్రత్యేకమైన జీవితం, ఆత్మను బలపరుచుకునేది సావాసం. ఏది మీకు? లోక సంబంధమైన సావాసం కోరుకుంటాం. దేవుని పిల్లలతో కలిసి ప్రార్థించే, ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించే మనసు లేదు మీకు. శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే ఏమైపోయారు మీరందరూ? విజ్ఞాపన ప్రార్థన అవసరం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? నేను మొన్న రాత్రి చెప్పాను మీకు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ధనవంతుడు చనిపోయాడా? బ్రతుకున్నాడా? బ్రతికినంత కాలం ఎలా ఉన్నాడు? లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము ఎన్నో వచనం? 19వ వచనం అనుకుంటా, చూడండి అమ్మా. ఇది కదా, అది 16వ అధ్యాయము 19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా 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 సుఖపడుచుండెను. ఈరోజు మీకు కష్టమేది? మీకు సుఖమేగా? మీరందరూ సుఖపడుతున్నారుగా. ఈ ధనవంతుడు బహుగా సుఖపడుచున్నాడు. చలవరాతి మేడలు, టయానికి భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చేవాళ్ళు, ఆ భోజనం చేసి అతనికి ఏదైతే సంతోషమో భౌతికంగా ఆ కార్యాలు చేస్తూ బహుగా సుఖపడుతున్నాడు.
ఈ రోజున మీరు సుఖాన్ని కోరుకుంటున్నారు కదా. వీడు బహుగా సుఖపడ్డాడంట. ఎవరు? ధనవంతుడు కూడా చచ్చిపోతాడా? చస్తాడు. ప్రధానమంత్రి అయినా, లేకపోతే ప్రెసిడెంట్ అయినా, ప్రపంచాన్ని శాసించేవాడైనా వాడు చనిపోవాల్సిందే. వాడు చనిపోయినప్పుడు వాడు బ్రతికేమవుతుందో ఒకసారి ఆలోచించండి. నువ్వు చనిపోతే నీ బ్రతికేమవుతుందో ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో బహుగా సుఖించావు, తిన్నావు, త్రాగావు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు. ఇతడు అంటున్నాడు చూడండి, 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. నీకు ఇష్టమైనట్టు. ప్రార్థన లేదు, ఏమి లేదు. వాక్యం వినేది లేదు, వాక్యమును ధ్యానించేది లేదు. నీకిష్టమైనట్టు వాక్యానికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావా? నీకు ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావా? వాక్యానికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావా? నీకు ఇష్టమైనట్టు బ్రతుకుతున్నావా? చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు. ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యాతన పడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఒక కొద్ది దినాలు, ఒక 70-80 సంవత్సరాలు లేదు 100 సంవత్సరాలు సుఖమును అనుభవించిన ఈ ధనవంతుడు సన్నపు నార బట్టలు, ఊదా రంగు వస్త్రాలు ధరించుకొని సలవరాతి మేడలో ఇష్టమైన మాంసము, ఇష్టమైన భోజనము భుజించిన ఈ ధనవంతుడు ఇప్పుడు యుగాయుగములు, కొన్ని యుగాలు 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 యుగాలు, ఇక దానికి లెక్కలేదు. 100 సంవత్సరాలు మాత్రమే సుఖం, యుగాలు 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 అగ్నిలో బాధపడుతున్నాడు, యాతన పడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఏడుపు పండ్లు కొరుకుట. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కదా, మీరు భయపడి బ్రతకండి దేవునికని, ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పాడు కదా. నశించిపోయిన మనల్ని యేసు ప్రభువారు కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చి మన పాపముల కొరకు సిలువలో వేలాడి మన పాపముల కొరకు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు కదా. మనల్ని ప్రత్యేకించాడు కదా, మనల్ని రక్షించాడు కదా. మనం ఈ లోకానికి భయపడుతూ బ్రతకాలా? దేవునికి భయపడుతూ బ్రతకాలా? దేనికి భయపడుతున్నావు నీవు? దేవునికి ఏమైనా భయపడుతున్నావా? ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు, అయ్యో దేవుని వాక్యానికి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, అయ్యో దేవుని వాక్యానికి నేను విరోధముగా ప్రవర్తిస్తున్నాననే భయం నీకుందా? మరొకసారి చెప్తున్నాను, మీరెంత గనులైనా దేవుని వాక్యానికి విరోధముగా ప్రవర్తిస్తే, దేవుని వాక్యానికి విరోధముగా ప్రవర్తిస్తే మీరు ఖచ్చితంగా నరకములో యుగాయుగములు ఉంటారు. మీ ఆత్మను మీరు కాపాడుకోకపోతే మీరు నరకములో ఉంటారు, అగ్నిగుండములోనికి వెళ్తారు. జాగ్రత్త, భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు రాజు ఆజ్ఞకు భయపడలేదు. మేము నరకములోనైనా ఉంటాము. నరకం అంటే అక్కడ అగ్నిగుండం. మేము ఈ అగ్నిలో పడి వేదన చెందటానికైనా ఇష్టమే. మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కాపాడకపోయినా పర్వాలేదు. రాజు ఆజ్ఞకు భయపడలేదు. సింహాల బోనులో దానియేలును పడవేస్తానికైనా ఆ సింహాల బోనులో వేసినా పర్వాలేదు, కానీ నా దేవుణ్ణి నేను ఆరాధన చేయకుండా ఉండలేను. అసలు ఏది మీ తీర్మానం?
నా దేవుణ్ణి ఆరాధన చేయటానికి నాకు ఏది ఆటంకం కాదు. నా ప్రాణం పోయినా నాకు ఇష్టమే, కానీ నా దేవుణ్ణి నేను స్తుతించాలి, నా దేవుణ్ణి నేను గణపరచాలి, నా దేవుని కొరకు నేను జీవించాలి అనే ఒక గొప్ప తీర్మానం తీసుకున్న దానియేలు రాజు శాసనానికి భయపడకుండా, ఒక్కసారి ఆలోచించండి మీ జీవితాలు, ఒక్కసారి ఆలోచించండి. ధైర్యం కలిగి చెడుతనానికి మీరు దూరంగా ఉండాల్సిన అవసరత లేదా? భయపడటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అబ్రహాము భయపడ్డాడు, ఫరోకి భయపడ్డాడు, తన సొంత భార్యను సహోదరి అని చెప్పాడు. ఆమె సౌందర్యాన్ని బట్టి ఫరో శారాను తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళేటప్పుడు అబ్రహాముకి చాలా బహుమతులు ఇచ్చాడు. గొడ్లు, ఆస్తులు, పనివారు, పని కత్తెలు ఇవ్వబడ్డారు. అబ్రహాము భయపడినందువలన జరిగిన నష్టం ఏమిటో తెలుసా? తన భార్య రాజనగరకు చేర్చబడింది, అయితే దేవుడు ఆమెను కాపాడాడు. అబ్రహాము భయపడినందువలన మరొక నష్టం ఏమిటంటే అబ్రహాముకు మరొక భార్య వచ్చింది. ఆ భార్య వలనే సమస్యలు వచ్చాయి. ఆ పనికత్తుల్లో హాగరు అనే వ్యక్తి, ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాల్సిన అవసరత తన భార్య ద్వారానే కల్పించబడింది. ఎంత నష్టము జరిగింది! భయపడిన ఏలియా చూడండి, ఒక దినమంతా ప్రయాణం పరిగెత్తి ఏమండి, బయలు దేవతా ప్రవక్తలను, మరొక దేవతా ప్రవక్తలను, మొత్తం 450 మందిని చంపి ఆ గనుడుగా పేరొందిన ఏలియా ఒక స్త్రీకి భయపడి పరిగెత్తాడండి. వాళ్ళను చంపిన దేవుడు, వారి మీద అధికారం ఇచ్చిన దేవుడు ఈ యెజబెలు మీద అధికారం ఇవ్వడా? ఈ స్త్రీ మాటను ఎందుకు దేవుడు లక్ష్య పెడతాడు? భయం కలిగింది ఏలియాకి. పరిగెత్తాడు ఏలియా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎబ్బేగురే వద్ద ప్రార్థన చేసి తన అన్నకు భయపడినందువలన, అన్నకు భయపడ్డాడండి యాకోబు. జాగ్రత్త, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎవరు భయపడతారు? ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి మాట అదే. నీతిమంతుడు, దుష్టుడు ఎవరు తరవకుండానే పరిగెడతాడు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, భక్తులు సువార్త వద్దంటే భయపడలేదు, వారి ప్రాణాలను లెక్క చేయలేదు, వారు చనిపోవటానికే సిద్ధమయ్యారు. చెరసాల్లో వేసినా వెనుదిరగలేదు, కొరడాలతో కొట్టినా వెనుదిరగలేదు, రంపాలు పెట్టి కోసిన శరీరాల్ని అలాగే రంపం పెట్టి కోసేస్తున్నా, బల్యాలు పెట్టి పొడుస్తున్నా తన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడా బలహీనపరచుకోలేదు. అందుకే వారు భక్తులయ్యారు, విశ్వాస వీరులయ్యారు. వారెక్కడ లోబడలేదు, లోకానికి దాసులు కాలేదు వారు. మనము దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని చిత్తమైతే చంపబడతాం, చంపని శాశ్వతంగా దేవుని రాజ్యంలో ఉంటాం. శాశ్వతమైన ఆ రాజ్యం కోసం నువ్వు ప్రయాసపడాలి. ఇప్పుడు ఈ అమ్రాము యొకోబెదులు తన కుమారుడు మోషే సుందరుడై ఉండటం వలన దేవుడు వారిలో ఒక గొప్ప ఆలోచన పుట్టించారు. ఈ పిల్లోడు నైలు నదిలో పడవేయబడటం వారికి ఇష్టం లేదు. ఈ పిల్లవాడు కాపాడబడాలి. ఈ కాపాడబడటానికి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేమేమైపోయినా పర్వాలేదు, ఈ బిడ్డ బ్రతకాలి. ఒక సాహసం చేశారు.
విశ్వాసంతో చేశారు, దేవుని మీద ఆనుకొని చేశారు, దేవుడు కాపాడుతాడని విశ్వాసంతో చేశారు. ఎందుకే వీరు విశ్వాస వీరులయ్యారు. మీకేది విశ్వాసం? ఏది విశ్వాసం? ఎక్కడుంది విశ్వాసం? ఏ విషయంలో ఉంది విశ్వాసం? ఏమండి ఏమండి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధి మీరు అనుభవించగలిగిన స్థితి ఉందా మీకు? ధైర్యంగా మీరు దేవునితో నడవగలరా? పాట మాత్రం పాడతారు. అబద్ధాలు పాటలు చాలామంది పాడేవాళ్ళు ఉన్నారు. పాటలు కూడా అబద్ధాలు పాడతారు. అసలు ఆ పాట పాడేటప్పుడు నేను అనుసరిస్తున్నానా లేదా అనే ఆలోచన కూడా ఉండదు. నేను సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నిజమేనా? శత్రువులు ఎదురొచ్చినా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా నేను మాత్రము తగ్గను, నా ప్రభుతోనే ఉంటాను. చాలా పాటలు పాడుతుంటాను, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ మీరు పాడే పాటలన్నీ అబద్ధాలే. మీ బ్రతుకులో అబద్ధమే అది. ఏదన్నా ఒకటి పాట పాడుకోండి, ఏదో దేవుణ్ణి స్తుతిస్తా పాట ఒకటి పాడుకోండి, అంతేగాని మంచి కొత్త పాటలు పాడాలని ప్రయత్నించి మీరన్నీ అబద్ధాలు చెబుతున్నారు దేవునితో. అబద్ధపు పాటలు. ఒక్క పాట ఏదైనా చెప్పండి, ఏదన్నా ఒక పాట అనండి, ఏదన్నా ఒకటి ఒక్క పాట అనండి. ఈ పాటల పుస్తకంలో ఉన్న పాటలు పాడుతుంటారే, ఒక్క పాట తీసి పాడండి, ఏదైనా ఒకటి. ఏ ఒక్క పాట కూడా మీకు అన్వయించబడదు. నేను ఈ మాట చెప్తున్నాను, మీరేం బాధపడద్దు. మార్చుకోవాలి, మీరు అన్వయించుకోవాలి. మీ బ్రతుకుల్లో మార్పు రావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అందుకనే ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను కాపాడాలంటే కాపాడుతాడు. మోషేని ఫరో నుండి కాపాడిన దేవుడు నీతో అవసరం దేవునికి ఉంది కనుక నిన్ను కాపాడుతాడు. నీవు పరిచర్య చేయాలి. నీతో దేవునికి పని ఉంది. అందుకే నిన్ను రక్షించాడని చెప్పుకున్నావు. కానీ ఎందుకు రక్షించాడు? నీతో పని ఉంది కనుకనే రక్షించాడు. అమ్మా వినండి, ఏం పని కావాలి? రక్షణ పొందిన నీవు ఇతరులకు సువార్త చెప్పాలి. నీ ఆత్మను కాపాడుకోవాలి, ఒక ఆత్మను రక్షించాలి. రక్షిస్తున్నావా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అమ్రాము యొకోబెదులు మోషే విషయంలో కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ మాటలో ఏముంది చూడండి. 34వ కీర్తన 7వ మాట, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా దేవునికి లోబడి ఉండటమే. ఆయనకు భయము, ఆయనకు భయభక్తులు, ఆయన ఎదుట భయభక్తులతో జీవించండి. శరీర కార్యాలను చంపండి. ఆ శరీర కార్యాలు నిన్ను చంపకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 23వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం ఏముంది అక్కడ?
మీ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. 63వ అధ్యాయము 9వ వచనంలో చక్కని మాట ఉంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోచుకొనుచు వచ్చెను. అంటే ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట ఇది. మన దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని మోస్తున్నాడు ఆయన. మీరు అంటారే, ఈ సంసారాన్ని నేను మోస్తున్నాను. నువ్వు కాదు మోసే, దేవుడు. అసలు దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వట్లా, నేనేననుకుంటున్నావు అన్నీ. మీరు పాట పాడతారు, నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే. నీకిచ్చే ధనము, నీకిచ్చే ఘనము, నీకిచ్చిన కుటుంబము, నీకిచ్చిన ఉద్యోగము, నీకిచ్చిన ఏదైనా అది దేవుడిచ్చిందే, యేసయ్య ఇచ్చిందే. నువ్వు ఆయన మహింపరచబడవు, మహింపరచరు. నేను నీకున్నదంతా ఒక్కసారిగా ఒక్కోసారి టప్మని ఎగిరిపోద్ది. అప్పుడు రెక్కలు వస్తాయి. జాగ్రత్త. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. లోకానికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. నీతిమంతుడిగా బ్రతుకు, సింహం వల్లే ధైర్యంగా ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి అప్పగించు. చూడండి, ఈ అమ్రాము యొకోబెదులు కష్టకాలంలో దేవుని మీద ఆనుకున్నారు. విశ్వాసమును బట్టి. ఎవరి మీద విశ్వాసం అంటే దేవుని మీద వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి. వారు రాజాజ్ఞకు భయపడలేదు. ఆ పిల్లవాడిని దాచిపెట్టారు. ఆ పిల్లవాడు మోషే గొప్పవాడయ్యాడు. ఆ మోషే జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఆ తల్లిదండ్రుల పెంపకములో, ఆ తల్లి పెంపకములో ఆ మోషే ఎలా తయారయ్యాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే చూడండి. మీరు అదే మీరు 23వ వచనం తర్వాత 24వ వచనం ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు ఏంటంట? విశ్వాసమును బట్టి. చూడండి, ఐగుప్తు ధనము కంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు మోషే ఏమనుకుంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ఐశ్వర్యము కంటే, క్రీస్తు విషయమై. అసలు నాకు అనుకుంటాను, మోషే ఎప్పటివాడు, క్రీస్తు ఎప్పటివాడు? క్రీస్తుని ఎక్కడ చూశాడు మోషే? ఏమా అయ్యా, క్రీస్తు ఏ కాలము లాంటి వాడు? మోషే ఏ కాలము లాంటి వాడు? మరి మోషే క్రీస్తును చూశాడా? మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎందుకు అనుకుంటున్నాడు? మోషే కాలంలో యేసు క్రీస్తు మోషేకి కనపడ్డాడా? కనపడ్డాడు. ఎక్కడా? మండుచున్న పొద. మోషేతో అగ్నిలో నుండి మాట్లాడిన వాడు యేసుక్రీస్తు. యేసు అప్పుడెక్కడున్నాడయ్యా? ఏమంటంట? అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు ఆయన. ప్రారంభములోనే ఉన్నాడు ఆయన. సృష్టిని సృష్టించిన వాడు యేసుక్రీస్తే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన లేకుండా ఏదియు కలుగలేదు. ఆయన లేకుండా దేవుడున్నాడు అన్నాడుగా.
దేవుడిని గురించి ఆయనని మరలా రెండో వ్యక్తిని ఎందుకు కలుపుతున్నాడు? ఆ రెండవ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా ఏమీ కలుగలేదు. సమస్తము సృష్టించిన వాడు ఆయనే. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసు విషయమై నింద నాకు భాగ్యము. యేసు కొరకు నేను కష్టపడతాను. ఈ ఐగుప్తు ధనమొద్దు, ఈ ఐగుప్తు సింహాసనం వద్దు నాకు. వీటి వల్ల నాకు వచ్చేది నరకమే, వీటి వల్ల నాకు వచ్చేది దుఃఖము, వేదనే. నా పితరుల యొద్దకు, అబ్రాహాము చనిపోయి పితరుల యొద్దకు వెళ్ళాడు, ఇస్సాకు చనిపోయి పితరుల యొద్దకు వెళ్ళాడు, యాకోబు చనిపోయి పితరుల యొద్దకు వెళ్ళాడు. ఇక్కడ లాజరు చనిపోయి, ధనవంతుడు లాజరు దగ్గర, లాజరు చనిపోయి పితరుడైన అబ్రాహాము ఒడిలో ఉన్నాడు. చూడండి, ఆ పితరుల యొద్దకు వెళ్ళటానికి మోషే తీర్మానం ఏమిటంటే, నాకు ఐగుప్తు ధనము వద్దు. నేను చూడండి, ఇప్పుడు ఐగుప్తు ధనము వద్దు అని వదిలిపెట్టి వస్తే దేవుడు మోషేను వదిలిపెట్టాడా? నాయకుడిగా చేయలేదా? మోషేకి ఆహారం పెట్టలేదా? మోషేని బలపరచలేదా? చూడండి, దేవుడు వదిలిపెట్టాడండి. దేవుడు వదిలిపెట్టడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం. అబ్బాబ్బాబ్బా, ఈ మాట అర్థమైందా మీకు? ఏమండి, ఏ కాలం, ఎంతకాలం? ఎంతకాలం అండి? అల్పకాల, అల్పమైనది జీవితం, కొద్దిది. ఈ కొద్ది జీవితంలో నీకు పాప భోగమే కావాలా? సుఖం కావాలా? కష్టం అవసరం లేదా? దేవుడిస్తాడా? ఒక ఆయన అంటాడు, దేవుడు కష్టపెట్టడండి, దేవుడు సుఖమే ఇస్తాడు. నీకేది కావాలో అది ఇచ్చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నీకు ఐశ్వర్యము కలుగును గాక. నాకు అర్థం కాల ఈ మాటలు. ఆయన భక్తులకేమో కష్టాలా? ఆయన ప్రవక్తలకేమో కష్టాలా? మరి వాళ్ళకి ఎందుకు కలగలేదు? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏం నేరం చేశారు వాళ్ళు? నమ్మొద్దు ఇలాంటి బోధలు. దేవుడిని కష్టం ఇస్తాడు, కష్టములో నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు, ఇది గుర్తుపెట్టుకో. నీకేది అవసరం అది ఇస్తాడైనా. మనం నమ్ముకున్న దేవుడు. నువ్వు ఒక పక్కనే ఆలోచించొద్దు, రెండో పక్క కూడా ఆలోచించు. మోషే అంటున్నాడు, భాగ్యము కంటే అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకని ఒప్పుకోలేదు? ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇప్పుడు వచ్చేది కాదు, కలగబోవు బహుమానము, రాబోవు బహుమానం, ఆ పరలోక మహిమ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభుత్వాలను మనం ఎన్నుకుంటాం, వాళ్ళు రోడ్లు సరిగ్గా వేయరు, వేసినా తారు రోడ్డో సిమెంట్ రోడ్డో వేస్తారు.
కంకర్ రోడ్లు వేస్తారు. కానీ మన ప్రభు మన కోసం ఏ రోడ్లు వేశాడు? ఎవరు గొప్ప? మన ప్రభు మన కోసం బంగారు రోడ్లు ఎవరి కోసం వేసాడు? ఆయన తిరగటానికి వేసాడా? ఆయన తిరుగుతాడా రోడ్ల మీద? వజ్ర వైడూర్యాలతో, ముత్యాలతో, రత్నాలతో గృహాలు కట్టాడు. ఎవరి కోసం కట్టాడు? ఆయన ఉండటానికి కట్టాడా? మనం ఉండటానికి కట్టాడా? చెప్పరండి అమ్మా, చెప్పరండి. ఎక్కడేదో 4 నాపరాళ్ళు వేసుకొనో, లేకపోతే 4 సలవరాళ్ళు వేసుకొనో, 4 గజాలు ఇల్లు కట్టుకొనో, అబ్బో ఏమి ఏమి సంబరపడిపోతాం. కానీ ప్రభు అన్నాడు, బంగారు వీధులతో, రతనాల వైడూర్యాలతో, ముత్యాలతో పునాదులు వేసి. అమ్మా నువ్వు దేని తెస్తావు? నవధాన్యాలు అంట, నవధాన్యాలు. కానీ ప్రభు నవధాన్యాలతో ఇలా ముత్యాలతో వేశాడు. మీరు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభువు మన కోసం ఎంత చేస్తున్నాడో. ఇప్పుడు మోషే దృష్టించింది ఆ బహుమానం. ఈ ఐగుప్తు సింహాసనం కాదు, ఐగుప్తులో ఉన్న ఆ రాణి కుమారుడుగా ఆ చలవరాతి మేడలో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. కానీ కలగబోవు బహుమానం, దేవుడు నిర్మాణం చేసిన గృహాలు, దేవుడు నిర్మాణం చేసిన వీధులు. అర్థమైందా? దాని మీద దృష్టి ఉంచాడు, దాని మీద దృష్టి ఉంచాడు, దాని మీద దృష్టి ఉంచాడు మోషే. దానికోసం ప్రయాసపడండి, దానికోసం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. భయపడద్దు, లోకంలో దేనికోసం భయపడద్దు, ఎవరేమన్నా భయపడద్దు. భయము మనల్ని బలహీనులుగా చేస్తుంది, భయము బలహీనులుగా చేస్తుంది, ధైర్యము బలవంతులుగా చేస్తుంది. మన బలము విశ్వాసము, విశ్వాసంతో కూడిన ధైర్యము. అమ్రాము ఎక్కబెద్దులకు విశ్వాసముతో కూడిన ధైర్యము. రాజు ఆజ్ఞ పక్కన పెట్టు, నా ప్రభు ఆజ్ఞ నాకు కావాలి. ఈ లోక సంబంధమైన మాటల పక్కన పెట్టు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అది చెయ్యి. అమ్రాము ఎక్కబెదులు రాజాజ్ఞకు భయపడలేదు, ధైర్యంగా ఉన్నారు. శరీరమును చంపేవారికి మీరు భయపడద్దు, ఆత్మను చంపేవానికి భయపడు, నరకంలో వేసేవానికి భయపడు, నిత్య అగ్నిగుండము నుండి తప్పించేవాడికి నువ్వు భయపడు. యేసుకు భయపడు, దేవునికి భయపడు, వాక్యానికి భయపడు. నీ శరీరానికి మేత ఎత్తుక్కుంటున్నావు, నీ ఆత్మకు కూడా మేత ఎత్తుక్కో. ప్రార్థన ఎత్తుక్కో, ప్రార్థన చేయి. వాక్యము విను, వాక్యం చదువు. ఉదయకాలం లెగవగానే దేవుని సన్నిధిలో చేతులెత్తి కనీసం కొంత సమయమైనా దేవుని స్తుతించగలిగిన వాళ్ళు ఎంతమంది? స్తుతించగలిగిన వాడు, స్తుతి చెల్లించేవాళ్ళు కొద్ది నిమిషాలు, ఒక అరగంట, లేకపోతే ఒక 20 నిమిషాలు లేవగానే ప్రార్థన. ఓ నాయన, ప్రార్థన చేస్తారు, నేను కాదనలా మిమ్మల్ని. ఏం ప్రార్థన? నీ అవసరాలే. నశించిపోయే వారి కోసం ప్రార్థన చేయరు, సంఘం కోసం ప్రార్థన చేయరు, పడిపోయిన వారి గురించి ప్రార్థన చేయరు. మార్చుకోవాలి. దేవుణ్ణి స్తుతించండి, గణపరచండి. లెగోగానే స్తోత్రము నాయన, గొప్ప దేవుడా, కనికరము కలిగిన దేవుడా, నాకు నాయన నన్ను బ్రతికించిన దేవుడా, ఆయుష్ ఇచ్చిన దేవుడా, సజీవుల లెక్కలో ఉంచిన దేవుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతులు. లెగోగానే దేవుణ్ణి కనపరచండి. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే, ఈ ఉదయకాలం నేను మరలా సజీవంగా ఉన్నానంటే అది నీ కృపే ప్రభువా. ఘనపరచండి. ఆ తర్వాత ప్రార్థన చేయండి. ఈరోజు ఈ దినము నేను భక్తిగా, విశ్వాసంగా, నిన్ను సంతోషపరిచేవారిగా బ్రతకటానికి నాకు సహాయం చేయమని
ప్రార్థన చేయండి. నాకు అది కావాలి, ఇది కావాలి, ఏది కావాలో దేవుని దగ్గర చెప్పనవసరం లేదు. నీకు ఏది కావాలో దేవునికి తెలుసు. నీకేది అవసరమో నాకు తెలుసు అన్నాడు. మరి మన ప్రార్థన అంతేంది? దేవుని పని కోసం, నశించిపోయే ఆత్మల కోసం, రోగులుగా ఉన్నవారి కోసం, బాధలతో ఉన్నవారి కోసం, రక్షణ లేక నీ ఇంటిలో రక్షణ లేక నశించిపోయే, మారు మనసు పొందని వారు ఉన్నారు, బాప్తిసం పొందని వారు ఉన్నారు, బ్రతుకు సరి చేసుకోలేని వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థించాల్సిన భారము, బాధ్యత నీ మీద ఉంది. నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి యోబులాగా, నీ బంధువుల కోసం ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. అదేం చేయవు. కలగబోవు బహుమానం కోసం దృష్టి పెట్టండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తే భయంకరం. కనుక ఆ భయంకరమైన దాన్ని తప్పించి నిన్ను పరలోక రాజ్యంలోనికి దేవుడు ప్రవేశపెట్టడానికి, ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి తప్పించి చూడండి, కనాను దేశానికి నడిపించడానికి అమ్రాము యొకోబెదులకు పుట్టిన మోషేని వారు ధైర్యంగా కాపాడుకున్నారు. అలాగే నీవు కూడా ధైర్యంగా క్రీస్తు జీవితాన్ని నీ హృదయంలో కాపాడుకోవాలి. క్రీస్తుని సజీవంగా నీ జీవితంలో ఉంచాలి. ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు సజీవంగా ఉంటావు. నువ్వు సజీవంగా ఉండాలంటే క్రీస్తుని జీవితంలో ఉండాలి. కనుక ధైర్యంగా దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. ప్రభు రాకడలో పరలోక రాజ్యానికి ఎత్తపడతావు. ఆయనతో కూడా సదాకాలం యుగాయుగములు ఉండగలుగుతావు. నువ్వు ఆత్మను రక్షించుకోకపోతే, ఆత్మను కాపాడుకోకపోతే ధనవంతులాగా యుగాయుగములు యాతనకరమైన స్థలములో, యాతనకరమైన స్థలములో ఉంటావు. ఇప్పుడైనా ఒక్కసారి ఆలోచన చేసి ఈ పునరుద్ధాన దిన దీవెనలతో నువ్వు నింపబడాలని కోరుకుంటూ దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి.